పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేయడంలో ఉద్యోగులంతా కలిసి రావాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో పల్లెలను అభివృద్ధి బాట పట్టిస్తున్నామన్నారు. అబ్దుల్ కలాం స్ఫూర్తితో అర్బన్ పంచాయతీలు ఏర్పాటు చేశామని, తద్వారా గ్రామాల్లో మెరుగైన వసతులు సమకూరుతాయని తెలిపారు. మంగళగిరిలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖల ఉద్యోగులతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాటామంతి నిర్వహించారు. ఉద్యోగులు శాఖాపరమైన సమస్యలను పవన్ దృష్టికి తీసుకెళ్లారు. పంచాయతీరాజ్ శాఖలో గతంలో పదోన్నతులు ఉండేవి కాదని, చేరిన ఉద్యోగంలోనే చాలా మంది రిటైర్ అయ్యారని పవన్ గుర్తు చేశారు. వేలాది మందికి పదోన్నతులు ఇవ్వడంతో పాటు తొలిసారిగా 70 మందికి డీడీఓలుగా అవకాశం కల్పించామన్నారు. వైసీపీ హయాంలో ప్రతి పోస్టుకు బదిలీకి రేటు ఉండేదన్నారు. కూటమి ప్రభుత్వంలో నిర్దిష్ట నిబంధనలు పెట్టి సీనియారిటీ, సిన్సియారిటీకి ప్రాధాన్యమిచ్చి పారదర్శకంగా పోస్టులు ఇచ్చినట్లు తెలిపారు. I need a clean and transparent గవర్నెన్స్ కావాలి. ఈ మన శాఖ నా కంట్రోల్లోని శాఖ గురించి ఈ రోజున మనం సాధించింది ఏంటి అంటే, ముందు 10,000 మంది పైచిలుకు దాదాపు ఇంకొక 3-4 వేలు వస్తాయి మన ప్రమోషన్స్. ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా జరగలేదు. మేము ఎంత మనస్ఫూర్తిగా ట్రాన్స్పరెంట్గా మేము నిలబడ్డాము. మీరు ఇదే స్ఫూర్తితోటి గ్రామాల్లో అదే మీరు తీసుకెళ్ళాలని మేము కోరుకుంటున్నాము. ఫస్ట్ మన సంపదని ఉత్పత్తి చేసిన తర్వాతే, సంపదని పెంచిన తర్వాత మనం ఏదైనా అడగలం. మనం పని చేయకుండా, ఏ అభివృద్ధి చూపించకుండా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయకుండా, ఇన్ఫ్రాస్ట్రక్చర్కి అసలు డబ్బులు పెట్టకుండా ఎలాగ మనకి సంపద పెరుగుద్ది? పొలిటికల్ వ్యవస్థ కొంత మారాలి, అకౌంటబుల్ వ్యవస్థ ఉండాలి. నా కోరిక, నా విజ్ఞాపన, నా విన్నపం, మేము ఏదైతే సదుద్దేశంతో చేసామో దాన్ని మీరు ప్రజలకి చేరువయ్యేలాగా మీరు ఆ సేవలు చేయమని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. గ్రామీణాభివృద్ధి శాఖలో సంస్కరణలు తీసుకురావడంలో శశిభూషణ్ కుమార్, కృష్ణతేజ, వెంకటకృష్ణ వంటి అధికారులు కీలక పాత్ర పోషించారని పవన్ కళ్యాణ్ ప్రశంసించారు. క్లస్టర్ వ్యవస్థను రద్దు చేసి అన్ని పంచాయతీలను స్వతంత్ర విభాగాలుగా మార్చామన్నారు. ప్రభుత్వ సేవలను పౌరులకు అందించడంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఉద్యోగులు చొరవ చూపాలని పవన్ కళ్యాణ్ కోరారు. రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ ద్వారా 2,67,503 మంది ఉద్యోగులు మరియు స్థానిక సంస్థల ప్రతినిధులకు కెపాసిటీ బిల్డింగ్ లో శిక్షణ ఇచ్చి గతంలో దేశంలో 24వ స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ని ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం మొదటి స్థానంలోకి తీసుకొచ్చాం. చట్టబద్ధంగా మీకోసం చేయగలిగినన్ని మేము చేస్తాం. నేను ఖచ్చితంగా మీకు మాటిస్తున్నాను. పంచాయతీరాజ్ వ్యవస్థలో ఉన్న ప్రతి ఉద్యోగి నాకు ఒక కుటుంబంలో పనిచేయాలి. అన్ని విభాగాలు ఒకటే, అది మనం అందరూ కలిసి ఒక వ్యవస్థగా పనిచేయాలి. ఒక చిన్న ప్రమోషన్ వస్తే మీరు ఎంత ఆనందం చూపించారో, వచ్చే ఒక పౌరుడికి, సగటు మనిషికి మీరు ఆ ఆనందాన్ని తిరిగి పంచమని నేను కోరుకున్నాను. పెయిడ్ బ్యాక్. మన అకౌంటబిలిటీ నుంచి నాతో సహా ఎవరు కూడా తప్పించుకోలేరు. సో దీన్ని మనం మనస్ఫూర్తిగా ముందుకు తీసుకెళ్లాలని నేను మీ అందరికీ కోరుకుంటూ